మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు సిబ్బంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కీలకంగా మారినటువంటి మహారాష్ట్ర రిజల్ట్ ప్రస్తుతం ఈరోజు తెలవబోతోంది. మహావికాస్ అఘాడీ అలాగే మహాయుత్ ఈ రెండు, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కూటములు రెండు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. తదుపరి రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు ఇదొక లిట్మస్ టెస్ట్గా ఉండబోతుంది మహారాష్ట్ర రిజల్ట్ అనేది. సో మహారాష్ట్రలో వచ్చే రిజల్ట్ను బట్టి బీజేపీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండడంతో ప్రస్తుతం మహారాష్ట్ర రిజల్ట్కు సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది దేశం అంతా కూడా. అటు జార్ఖండ్కి సంబంధించి కూడా రిజల్ట్ రాబోతోంది ఈరోజు. అలాగే వయనాడ్ ఉప ఎన్నిక కూడా జరిగింది, నాందేడ్ ఉప ఎన్నిక కూడా జరిగింది. వీటి రిజల్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత యాక్చువల్ బ్యాలెట్ను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. మరికొద్దిసేపట్లో అది కూడా ప్రారంభం కాబోతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడా స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఏ పార్టీ ఏ కూటమి గెలవబోతుందనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబై కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అలాగే కౌంటింగ్ ఎప్పటికి పూర్తవుతుంది, ఎన్ని ఫేజ్లో జరగబోతుంది, అంటే ఎన్ని స్టేజెస్లో జరగబోతుంది, ఎప్పటికి ట్రెండ్ రాబోతుంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విశ్లేషణ ప్రతినిధి రాజు అందించబోతున్నారు. రాజు, ఎప్పటికి ట్రెండ్స్ తెలిసే అవకాశం కనపడుతోంది? ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అంటే రిజల్ట్స్కి సంబంధించి ఎప్పటికి ఒక ట్రెండ్ వచ్చే అవకాశం కనపడుతోంది? నిజంగా అంటే మహారాష్ట్ర ఎన్నికలు అంటేనే ఇప్పుడు దేశం మొత్తం కూడా అటువైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆర్థిక రాజధానిగా మహారాష్ట్రలో ఉన్నటువంటి బాంబేని చెప్పుకుంటుంటాము. సో అందరి చూపు కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా పట్టం కట్టబోతున్నారనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే సరిగ్గా అంటే ఏదైతే ప్రస్తుతం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను దాంతోపాటు ఈవీఎంలు అన్నింటినీ కూడా కౌంటింగ్ హాల్కు తరలిస్తున్నారు. సో ఆ తర్వాత ఇక కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. సో మొత్తం మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రత నడుమ ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైంది. సో ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ మహారాష్ట్ర ఎన్నికలు అనేటివి ఇటు ఎన్డీఏకు మరోవైపు ఇండియా కూటమికి ఈ రెండు వర్గాలకు కూడా చాలా కీలకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మహాయుతి పేరుతో బీజేపీ దాంతోపాటు ఏక్నాథ్ షిండే అంటే ఏదైతే శివసేన నుంచి విడిపోయి బయటకు వచ్చినటువంటి ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్సీపీలో ఉన్నటువంటి శరద్ పవార్ నుంచి విడిపోయి వచ్చినటువంటి ఏదైతే పవార్ వర్గం కూడా ఈసారి మహాయుతి పేరుతో ఎన్నికల బరిలో నిలిచింది. ఇంకా మరోవైపు ఇండియా బ్లాక్ ఏదైతే మహా వికాస్ అఘాడీ పేరుతో బరిలోకి దిగితే ఇందులో కాంగ్రెస్, మరోపక్క శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ,
ఇంకోవైపు ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ కూడా అంటే శివసేన మొదటి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లారు, ప్రచారాలు చేశారు. జాతీయ నాయకుల నుంచి స్థానిక నాయకుల వరకు ఎవరు కూడా ఎక్కడా విశ్రమించలేదు. భారీగా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం గతంలో ఎన్నడూ లేని విధంగా, వాస్తవానికి చెప్పాలంటే గత 30 ఏళ్ల నుంచి లేనంత పోలింగ్ ఈసారి జరిగిందని చెప్పుకోవచ్చు. టర్నౌట్ మొత్తం కూడా 66% జరిగింది. సో దాంతో ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఏదేమైనా మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయి ట్రెండ్స్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రారంభమయ్యేటటువంటి కౌంటింగ్ తర్వాత కొంత పోస్టల్ బ్యాలెట్లో ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు గనక మొదలవుతాయి. ఈవీఎంల నుంచి దాదాపు 3 గంటల పాటు కంటిన్యూస్గా కౌంటింగ్ జరిగితే కనుక పూర్తి స్థాయి ట్రెండ్స్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బీజేపీతో కలిసి ఉన్నటువంటి శివసేన కావచ్చు, మరోవైపు ఎన్సీపీ వీళ్ళు ఒకవైపు తమదే అధికారం అని ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత ఎన్నికల సందర్భంగా ఏ విధంగానైతే ఉద్ధవ్ ఠాక్రే అధికారాన్ని చేజిక్కించుకున్నారో అదేవిధంగా ఈసారి ఎంవీఏ మహా వికాస్ అఘాడీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు అంటే దాదాపు 2-3 గంటల్లో మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది మాత్రం స్పష్టంగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు బీజేపీ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ శివసేనలు కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల ఫలితాలపై ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే వచ్చేటటువంటి ఫలితాలకు అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రం ఇక రానున్నటువంటి ఎన్నికలకు చాలా కీలకంగా ఉండబోతుంది. ఇదే ఇప్పటికే ఏదైతే లిట్మస్ టెస్ట్గా కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల తర్వాత అంటే సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, దేశవ్యాప్తంగా భారీగా అనుకున్న స్థాయిలో ఎంపీలను గెలవకపోయినప్పటికీ కూడా ఇతర కూటమి పార్టీల సహకారంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు చూసాము. హర్యానాలో పూర్తి స్థాయిలో బీజేపీ ఏ విధంగానైతే అధికారాన్ని చేజిక్కించుకుంది. జమ్మూ కాశ్మీర్లో సైతం బీజేపీ తమ ఫలితాలను పెంచుకుందని చెప్పుకోవచ్చు, తమ సీట్లను పెంచుకుంది. అంటే అక్కడ ఉన్నటువంటి జేఎంఎం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే కాశ్మీర్లో ఒకవైపు ఒమర్ అబ్దుల్లా అధికారాన్ని చేపట్టినప్పటికీ కూడా బీజేపీ తమ సీట్లను పెంచుకుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు ఏదైతే కొన్ని ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మొత్తం 15 రాష్ట్రాల్లో 48 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుంటే మరోపక్క 2 పార్లమెంట్ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నటువంటి వయనాడ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. సో ఈ రోజు వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా కీలకం అనేది అటు 2 పార్టీలు ఆశిస్తున్నాయి. అదే విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చక్రి.